నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రధానంగా దేశంలో ఇవాళ చర్చనీయాంశంగా మారుతోంది ఏ కూటమి ప్రభుత్వంలోకి రాబోతోంది. మరోవైపు దేశ ఆర్థిక స్థితిగతులు ప్రధానంగా చర్చకొస్తుంది. అనేక మేధావులు, విశ్లేషణలు, ఓవైపు పొలిటికల్ స్ట్రాటజిస్టులు పెద్ద ఎత్తున అంచనాలు ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ప్రజలందరూ కూడా జూన్ 4 కోసం అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇక చివరి 2 ఫేజ్ల ఎలక్షన్స్లోనే చాలా కీలకంగా మారబోతుంది. మరోవైపు మౌత్ టాక్ కూడా కొంత ఎన్డీఏకి వ్యతిరేకంగానే ప్రధానంగా, అంటే మొదటి ఫేజ్ నుంచి 7వ ఫేజ్ దాకా చూసుకుంటే రాను రాను లెక్కలన్నీ తారుమారు అవుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇవాళ ప్రజలందరూ కూడా కొంత మార్పు కోరుకుంటున్నారు దేశవ్యాప్తంగా అనే చర్చ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో ఈ మధ్య కాలంలోనే ఎకనామిక్స్కి సంబంధించి దేశ ఆర్థిక పరిస్థితుల మీద, స్థితిగతుల మీద జరుగుతున్నటువంటి వాస్తవికంగా ప్రజల ముందు ఉంచుతున్నారు మేధావి పరకాల ప్రభాకర్ గారు. ప్రస్తుతం సోషియో ఎకనమిస్ట్ పరకాల ప్రభాకర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అసలు వాస్తవంగా దేశంలో ఏం జరుగుతోంది, మరోవైపు మోదీ 10 ఏళ్ల పరిపాలన ఏ విధంగా ఉంది, ఎంతటి విధ్వంసకరంగా ఉందో కూడా మాట్లాడదాం. మనతో పాటు పరకాల ప్రభాకర్ గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే ప్రభాకర్ గారు. నమస్తే. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. ఎట్లా ఉన్నారు సార్? అవునానండి, కులాసాగా ఉన్నాను. ఈ మధ్యకాలంలో చూస్తుంటే మీ స్పీచెస్ చాలా వైరల్ అవుతున్నాయి. అంటే ప్రజలకు మీరు దగ్గర అవుతున్నారా, లేదంటే మీరు అంటే ఆ విధంగా మాట్లాడటంతో వాళ్ళందరూ మిమ్మల్ని ఓన్ చేసుకుంటున్నారా? ఎట్లా అనిపిస్తుంది మీకంతా? దగ్గర అవుతాను లేదో నాకు తెలియదండి. కానీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి గురించి నేను ఒక పుస్తకం కూడా రాశాను. దాన్ని పట్టుకుని ఆ పుస్తకం 4-5 చోట్ల చర్చ, దానికి కావాల్సినటువంటి సమావేశాలు, ఆ సమావేశాల్లో మాట్లాడుతూ దేశంలో ఇవాళ వాస్తవికమైనటువంటి పరిస్థితి ఏమిటి అనే దాని మీద నాకున్న ఆలోచనని నేను ముందు పెడుతున్నాను. అది చాలామందికి నచ్చుతున్నట్టుంది, చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. నా పుస్తకం కూడా బాగా కొంటున్నారు. అది తెలుగులో వచ్చింది, మలయాళంలో వచ్చింది, తమిళ్లో వచ్చింది, హిందీలో కూడా వచ్చింది, 4-5 భాషల్లో వచ్చింది, కన్నడంలో కూడా వచ్చింది. మిగతా భాషల్లో కూడా వాళ్ళు రైట్స్ కొన్నారు, వాళ్ళు కూడా చేస్తారు. అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ఏంటి సార్, ఇవాళ ప్రధానంగా దేశంలో పరిస్థితుల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే ఈ 10 ఏళ్ల మోదీ పాలన మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఈ 10 ఏళ్లలో నుండి ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింది, అనేక రకాలుగా దెబ్బతింది. నేను ఒక్కొక్కటి చెప్తూ వస్తాను. ముఖ్యంగా ధరల పెరుగుదల నేను చెప్పక్కర్లేదు మీకు. ధరల పెరుగుదల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఏదో పేపర్లో చూసి ఇన్ఫ్లేషన్ ఇంత శాతం ఉంది, అంత శాతం ఉంది, కాసేపు పక్కన పెడతాం. అవి దానివల్ల మనకు పెద్దగా తెలియదు. మీకు ధరలు పెరుగుతున్నాయా లేదా, ఎంత దుర్భరమైంది, ఎంత బాగా ఎక్కువగా పెరుగుతున్నాయి అని తెలుసుకోవాలంటే మీరు ఒకసారి మీరు మార్కెట్కి వెళ్తారో నాకు తెలియదు. నేనైతే నా కూరగాయలు నేను కొనుక్కుంటాను, నా కిరాణాన్ని నేను కొనుక్కుంటాను. ఎప్పటి నుంచో అక్కర్లేదు. మీకు 4-5 నెలల క్రితం మీరు కందిపప్పు ఎంత కొన్నారు, ఇవాళ ఎంత కొంటున్నారు. మీకు 5-6 నెలల క్రితం పెట్రోల్ ఎంత ధరలో ఉంది, ఇప్పుడు ఎంత ధరలో ఉంది. పాలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి. కూరగాయలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి. ఇవన్నీ కనుక చూసుకుంటే విపరీతంగా ధరలు పెరుగుతున్నాయి. ఒకటి. రెండవది అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటారు. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ అంటే మన పిల్లల్ని బడికి పంపించడం, వాళ్ళకి పుస్తకాలు కొనడం, వాళ్ళకి పెన్సిల్ కొనడం, రబ్బర్ కొనడం, ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగా పెరిగిపోయాయి. హెల్త్ ఇన్ఫ్లేషన్, మనకి వాళ్ళ కాస్త ఏదైనా సుస్థి చేస్తే వెళ్ళి మనం మన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటే మళ్ళీ కొన్ని పెద్ద రోగాలు వస్తే మాత్రం అసలు ఈ జన్మలో మళ్ళీ కోలుకునే పరిస్థితి కాదు. మామూలుగా అయితే కనీసం 5-6 నెలలు, 6-8 నెలలు, 7 నెలలు పడుతోంది. అంత హెల్త్ ఇన్ఫ్లేషన్ అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్, హెల్త్ ఇన్ఫ్లేషన్, ఈ 3 కూడా విపరీతంగా పెరిగిపోయాయి. వీటిని నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇదొకటి. రెండవది, మీకు నిరుద్యోగం చాలా పెద్ద స్థాయిలో ఉంది. నిరుద్యోగం ఎంత పెద్ద స్థాయిలో ఉందంటే రాజేష్ గారు, మీకు 2022లో రైల్వే వారు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు 35,000 ఉద్యోగాలకి. 35,000 ఉద్యోగాలకి 1,25,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఎంత నిరుద్యోగం ఉంటే ఒక 35,000కి 1,25,00,000 మంది అప్లికేషన్ పెట్టుకుంటారండి. అదొకటి. రెండోది, మీకు గాజాలో యుద్ధం జరుగుతుంది. గాజాలో యుద్ధం జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీ ప్రభుత్వం గాజాలో పాలస్తీనులందరినీ
ఉద్యోగులను తీసేశారు. తీసేసి బయట నుంచి మిత్ర దేశాల నుంచి తెచ్చుకుని అక్కడ ఉద్యోగాలు పెట్టుకుందామని వారు ఒక ప్రణాళిక వేసుకున్నారు. దాని ప్రకారం మన దేశం కూడా వాళ్ళతో కొంచెం బాగా ఉంటుంది కాబట్టి మన ప్రధానమంత్రి గారు అక్కడ ప్రధానమంత్రి గారు స్నేహంగా ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి రిక్రూట్మెంట్ చేసుకుందామని వారు కొంత ప్రయత్నం చేశారు. చేసి మొట్టమొదటి విడతగా హర్యానా, ఉత్తరప్రదేశ్లో వాళ్ళు రిక్రూట్మెంట్ సెంటర్లు తెరిచారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కూడా రిక్రూట్మెంట్ సెంటర్లు తెరిచారు. తెరిస్తే తండోపతండాలుగా మన యువకులు ఆ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి వెళ్తున్నారు, క్యూలో నుంచుంటున్నప్పుడు మీలాంటి వారు వెళ్ళి విలేకరులు అక్కడికి వెళ్ళి మీకు గాజాలో వెళ్తున్నారు కదా, గాజాలో యుద్ధం జరుగుతుందో తెలుసా అంటే తెలుసు అన్నారు. అక్కడ బాంబులు వర్షం కురుస్తోంది తెలుసా అంటే తెలుసు అన్నారు. అక్కడ తోటాలు పేలుతున్నాయి, ప్రజలు పిట్టలా రాలిపోతున్నారు అంటే తెలుసు అన్నారు. అయినా కూడా మీరు గాజా వెళ్ళి ఉద్యోగం చేస్తారా, దానికోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చారంటే అవునండి, ఇక్కడ ఉద్యోగాలు లేకుండా చచ్చే కంటే అక్కడ ఉద్యోగం చేస్తూ బతుకున్నాళ్ళు 10 రూపాయలు సంపాదించుకుని 5 రూపాయలు ఇంటికి పంపించి మేము కూడా పొట్ట పోషించుకోవడానికి ఎడుతున్నాం అని అన్నారు. అంటే ఎంత దుర్భరంగా ఉందో చూడండి. ఇంతేకాకుండా ఈ మధ్య మీరు చూసారో లేదో, ఒక నెలల క్రితం మనకి హైదరాబాద్లో ప్రముఖంగా ఒక వార్త వచ్చింది. ఒక యువకుడు మృతదేహం ఉక్రెయిన్ నుంచి వెనక్కి వచ్చింది. ఉక్రెయిన్ ఎందుకు వెళ్ళాడు అని దానికి కాస్త ఆరా తీస్తే, యుక్రెయిన్ ఎందుకు వెళ్ళాడంటే అక్కడ కూడా రష్యాకి అండగా, రష్యాకి సహాయంగా వాళ్ళ యుద్ధంలో సాయం చేయడానికి ఇక్కడి నుంచి కూడా కొంతమంది రిక్రూట్ చేసుకుంటున్నారు మన దేశం నుంచి కూడా అనేటువంటి వార్త అప్పుడు బయటకు వచ్చింది. అప్పటి వరకు మనకి ఉక్రెయిన్ కూడా వెళ్తున్నారు మన యువకులు, ముఖ్యంగా యువకులు అనేది మనకు అప్పటి వరకు తెలియదు. అంటే యుక్రెయిన్ వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు, గాజా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. 35,000 ఉద్యోగాలకి 1,25,00,000 మంది దానికి దరఖాస్తులు చేస్తున్నారు. అంటే మీరు ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించండి. ఇది ఒక పక్కన. అయితే మీకు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే దానికి ఒక హ్యూమన్ యాంగిల్ ఇద్దామని. అంటే మనం ఏదో ఇంత శాతం ఉంది, అంత శాతం ఉందంటే మీకు తెలియదు. అయితే యువతలో నిరుద్యోగం భారతదేశంలో ప్రపంచంలో అత్యధికంగా ఉన్నటువంటి దేశాల్లో ఒకటిగా ఉంది. 24% యువతలో ఇవాళ నిరుద్యోగం ఉంది. అది కొంచెం వివరంగా చూస్తే 20-25 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారిలో నిరుద్యోగం 44% ఉంది. తీవ్రమైనటువంటి నిరుద్యోగం. ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రధానమంత్రి గారు వారు 2014లో ఎన్నికల ముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాము అనేటువంటి వాగ్దానం చేసి వచ్చారు. సో ఇవాళ పరిస్థితి అది. సో ధరలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం బాగా ఎక్కువగా ఉంది. జిఎస్టీ వల్ల, డిమానిటైజేషన్ వల్ల మీకు చిన్న పరిశ్రమలు, మధ్యతరగతి పరిశ్రమలు నడ్డి విరిగిపోయింది. అంటే మనకి అనార్గనైజ్ సెక్టర్ ఉంది, అసంఘటిత రంగం. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి చిన్న చిన్న పరిశ్రమలు, చిట్టి పరిశ్రమలు నడ్డి విరిగిపోయి ఆదాయాలు లేక కక్కాబికలం అయిపోయింది. అంటే మీకు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు బాగుండొచ్చు, అది వేరే విషయం. కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి రాయితీలు వేరు కదా. వాళ్ళకి ఇస్తున్న అవి కూడా చెప్తాను మీకు. వాళ్ళకి ఇస్తున్న రాయితీలు, వాళ్ళకి ఇస్తున్నటువంటి వాళ్ళ రుణమాఫీలు, తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి పన్ను రాయితీలు, మళ్ళీ వాళ్ళు క్విడ్ ప్రో కింద ఇచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్, అవన్నీ సరే. అవన్నీ అంటే అసంఘటిత రంగం చాలా చితికిపోయిందండి. వ్యవసాయ రంగం కూడా చితికిపోయింది. ఎంత చితికిపోయిందంటే మీకు ఇవాళ మీకు వ్యవసాయంలో రైతులకి ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని అన్నటువంటిది ఇవాళ వ్యవసాయం వదిలేసి కూలీలుగా మారిపోయినటువంటి రైతులు అనేక మంది ఉన్నారు. ఆ మధ్య కాలంలో అయితే మీకు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వచ్చి వారికి ఏ రకమైనటువంటి తర్ఫీదు లేక, ఏ రకమైనటువంటి స్కిల్స్ లేక, నైపుణ్యాలు లేక వారు వాచ్మెన్ల కింద అపార్ట్మెంట్స్లో అక్కడ పనిచేసినటువంటి రైతులు అనేక మంది మనకి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నారు. అంతేకాకుండా మీకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారు సూసైడ్స్ గురించి ఇది హోంమంత్రిత్వ శాఖ ఇచ్చేటువంటి నివేదిక అండి. వాటిల్లో మీకు ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళలో అత్యధిక సంఖ్యాకులు యువత, నిరుద్యోగులు, చిన్న పరిశ్రమల్లో నడిపేటువంటి వారు రైతులు, వీరు ఎక్కువగా ఉంటున్నారు. అంటే ఎంత కుదేలైపోయిందో మన ఆర్థిక వ్యవస్థ అనేది మనకు అర్థమవుతుంది. ఇంతేకాకుండా మనకి 30% దాదాపుగా 30% ఉన్నటువంటి స్వదేశీ పెట్టుబడి, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ పెట్టుబడి, మన దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ పెట్టుబడి
30% ఉన్నది ఇవాళ 19% పడిపోయింది. అంతేకాకుండా మనకి గత 4-5 సంవత్సరాలుగా ముఖ్యంగా అంటే ఉక్రెయిన్ యుద్ధానికి ముందు నుంచే, బాగా ముందు నుంచే మనకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గుతూ వచ్చాయి. ఒకటి అక్కడి నుంచి వచ్చేటువంటి ఇన్ఫ్లో తగ్గడం ఒకటి. ఇంకోటి చాలా మంది చూడండి ఏమిటంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి విదేశీ పెట్టుబడులు ఉపసంహరణ కూడా జరుగుతుంది, వెళ్ళిపోతున్నారు వెనక్కి. సో అంటే మీ ఒకటే రాజేష్ గారు, మీకు ఒక పారిశ్రామికవేత్త, ఒక వ్యాపారవేత్త ఇక్కడ లాభం ఉంటుంది అని అంటే మీరు కానీ ప్రభుత్వం కానీ ప్రసారం చెప్పక్కర ఇక్కడ పెట్టండి అని. మీకు అక్కడ లాభం ఉంటుంది అని అంటే వాళ్ళు మిమ్మల్ని నిరోధించినా కూడా పెడతారు మీరు. అలాంటిది 30% ఉన్నది 19% పడిపోయిందంటే అసలు మనకున్నటువంటి పారిశ్రామికవేత్తలకు కూడా ఇవాళ మన ఆర్థిక రంగం మీద అంత పెద్ద విశ్వాసం లేదు. ఇక్కడ మనం లాభాలు సంపాదించగలము, మన పెట్టుబడులు బాగుంటాయి అనేటువంటిది లేక బయట వాళ్ళు విడిపోతున్నారు, ఇక్కడ వాళ్ళు విడిపోతున్నారు. అంతేకాకుండా మనకి గత 10 సంవత్సరాలుగా సరాసరి సుమారుగా 1,50,000 మంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్, అంటే ఈ దేశంలో పెట్టుబడి పెట్టగలిగేటువంటి వాళ్ళు పాస్పోర్ట్లు వెనక్కి ఇచ్చేసి, పౌరసత్వాన్ని వెనక్కి ఇచ్చేసి ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోతారు. అంటే వీళ్ళు చూసి రావడానికి కాదు, అసలు వదిలేసి వెళ్ళిపోతారు, పౌరసత్వాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అంటే అన్ని వైపుల నుంచి చూస్తే మనకి భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా కష్టంలో ఉంది. అసమానతలు బాగా పెరిగిపోతున్నాయి అనేటువంటిది ఈ మధ్య వచ్చినటువంటి నివేదిక మీరు చూసే ఉంటారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కానీ, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ కానీ వీరు చాలా స్పష్టంగా అసమానతలు పెరిగిపోతున్నాయి, నిరుద్యోగం పెరిగిపోతుంది అని చెప్పారు. అసమానత ఎంత పెరిగిపోతుందంటే రాజేష్ గారు, 1% భారతీయుల దగ్గర 22%, ఈ దేశ ఆదాయంలో 22% ఉంది. 1% భారతీయుల దగ్గర ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తుల్లో 40% ఉంది. అది ఒక పక్కన ఉంటే మరొక పక్క ఎలా ఉంది, మామూలు మీలాంటి నాలాంటి సామాన్య మధ్యతరగతి వాళ్ళ ఆదాయాలు పడిపోవడమే కాకుండా మనకున్నటువంటి డొమెస్టిక్ సేవింగ్స్ అంటే అది ఎప్పుడూ లేనంతగా 5% పడిపోయింది. అలాగే గృహాల్లో ఉన్నటువంటి అంటే హౌస్ హోల్డ్ లయబిలిటీస్ ఉన్నటువంటి రుణాలు, రుణ భారం 40% పెరిగిపోయింది. అంటే పొదుపేమో 5%, రుణభారం ఏమో 40% పెరిగింది. పర్చేసింగ్ పవర్ కూడా పడిపోయింది. పర్చేసింగ్ పవర్ కూడా ఎందుకు పడిపోదు? ఎందుకంటే ధరలన్నీ పెరిగిపోతే పర్చేసింగ్ పవర్ పడిపోదు. కానీ ఇది అంతా ఒక పక్క జరుగుతుంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, 5th లార్జెస్ట్ ఎకానమీ అని చెప్తుంది. ఇది 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 ఇవాళ మన ముందున్నటువంటి వాస్తవికమైనటువంటి భారతదేశ ఆర్థిక స్వరూపం. కానీ ఇన్ని అసమానతలు, ఇన్ని విధ్వంసకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 5th ర్యాంక్ అని ఎట్లా కోట్ చేసుకోగలుగుతుంది ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం? ఇప్పుడు మనం ఏం చూస్తామండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే జాతీయ స్థూల ఆదాయం. జాతీయ స్థూల ఆదాయం మనం 140 కోట్లు కాబట్టి ఎక్కువగా కనపడుతుంది. మీరు ఎవరితో పోలుస్తున్నారు? గ్రేట్ బ్రిటన్ 5వ స్థానంలో ఉంటే మనం గ్రేట్ బ్రిటన్ స్థానంలో మన 5వ స్థానంలోకి వచ్చాము అని అన్నారు. గ్రేట్ బ్రిటన్ పాపులేషన్ ఎంత? మన ఆంధ్రప్రదేశ్ అంతా 5-5.5 కోట్లు, మహా అయితే 6 కోట్లు. 6 కోట్లు ఉన్నటువంటి దేశం, జనాభా కలిగినటువంటి దేశాన్ని 140 కోట్లు ఉన్నటువంటి దేశం అధిగమించింది అని చెప్పడం సిగ్గేయాలి కదండి. ఒకటి. రెండోది, మనం తలసరి ఆదాయం చూసుకుంటే మనం 140వ స్థానంలో ఉన్నాం. వారి తలసరి ఆదాయం $45,000 అయితే మన తలసరి ఆదాయం $2,700. అంటే ఎంత అంతరం ఉందో చూడండి. ఇంత అంతరం ఉన్నదాన్ని మనం ఏదో మనకి నచ్చినటువంటి, మనల్ని మెచ్చేటటువంటి ఒక ఫిగర్ పట్టుకుని ఇలా ఉంది, అది అలా ఉంది అని చెప్పి మేము గొప్పగా ఉన్నామని చెప్పడం అంటే, మనం గొప్పగా ఉండాలనే కోరుకుంటాం. కానీ గొప్పగా లేనప్పుడు కూడా బడాయికి పోయి మేము గొప్పగా ఉన్నామని చెప్పుకుంటే 10 మంది నవ్వుతారు, ఎదురు కూడా నవ్వకపోవచ్చు. ఇప్పుడు మన G20 అయిందండి. ఆ G20లో అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్నటువంటి దేశం మనదే. సో మనం వాళ్ళందరికీ పెద్ద నాయకత్వం వహిస్తున్నట్టుగా మనం దాన్ని బడాయిగా చెప్పుకుంటే నవ్వరండి అందరూ. కానీ మిడిల్ క్లాస్ సెక్టర్ మీద బర్డన్ బాగా పెరుగుతుంది 10 ఏళ్ల తర్వాత ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో అనేది ప్రధానంగా కొంత
భారంగా మారింది వాస్తవానికి. అప్పులు పెరిగిపోయాయి, పొదుపు తగ్గిపోయింది, ధరలు పెరిగిపోయాయి, ఉద్యోగాలు లేవు, వ్యవసాయాలు బాగలేదు, చిన్న పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే రాజేష్ గారు, చిన్న పరిశ్రమలు అసలు ఒక దేశ ఆర్థిక వ్యవస్థకి పట్టుకొమ్మలు. అమెరికాలో కూడా దగ్గరగా 90% ఉద్యోగాలు కల్పించేది చిన్న తరహా పరిశ్రమల సెక్టరే, పెద్దవి కాదు. మనకు కూడా అంతే. మనకి దాదాపుగా 93-94% పారిశ్రామికంగా ఈ వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగాలు కల్పించేది చిన్న పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు. వాటిని దెబ్బతీసాం కదా మనం. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరో బాగున్నారు, 1000 కోట్లు ఖర్చు పెట్టి ప్రీ వెడ్డింగ్ చేసుకున్నారంటే అది 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 దేశం యొక్క సంపత్తిని, దేశం యొక్క బాగుని ప్రతిబింబించేది కాదు అది. కానీ కాదు సార్, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో మిడిల్ క్లాస్ మరింత చితికిపోతున్నాడు, కొంత బిలో పావర్టీ లైన్కి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. రిచెస్ట్ వాళ్ళు ఇంకా రిచెస్ట్ అవుతున్నారు. ఈ అసమానతల్ని ఏంటి కారణం అనుకోవచ్చు అసలు? అంటే ఇప్పుడు పన్నులు తీసుకుందాం. ప్రభుత్వం పదే ఏం చెప్తుందంటే, మా జిఎస్టీ ఇంత పెరిగింది, వసూళ్ళు ఇంత పెరిగాయి కాబట్టి, అంటే ఆర్థిక వ్యవస్థ బాగా ఉంది కాబట్టి జిఎస్టీ పన్నులు మేము ఎక్కువగా కలెక్ట్ చేసుకుంటాం, ఎక్కువగా కడుతున్నారు అంటున్నారు. కానీ అందులో మనం కొంచెం సూక్ష్మంగా వెళితేనండి, పరోక్ష పన్నులు అనేవి అందరూ కడతారు. ఎవరన్నా మీకు మేము పన్ను కట్టేవాళ్ళను, వాళ్ళు పన్ను కట్టిన వాళ్ళు అంటే మాత్రం నమ్మద్దు. ఎందుకంటే మీరు బీడీ కొనుక్కున్నా కూడా పన్ను కడతారు మీరు. ప్రత్యక్ష పన్నులు కట్టేవాళ్ళు, కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, లేదంటే వ్యక్తిగత ఆదాయ పన్ను కావచ్చు, కట్టేటువంటి వాళ్ళు చాలా తక్కువ, 1% కూడా ఉంటారు. మీకు ఎప్పుడైతే ప్రత్యక్ష పన్నులు వాటా తగ్గుతూ వస్తుందనంటే మీకు సంపద కలిగినటువంటి వాళ్ళ మీద భారం తగ్గుతుంది అని అర్థం. వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళ నుంచి తక్కువ తీసుకుంటోంది. మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు, పేద వర్గాలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, వీళ్ళ మీద పరోక్ష పన్నుల భారం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ నుంచి ఎక్కువ తీసుకుంటుంది. అంటే మరి అసలు మీ పన్ను స్ట్రక్చర్లోనే అసమానతలు పెంచేది ఉంది కదా, క్రియేట్ చేస్తుంది. ఒకటి. రెండోది, మీరు బాగా ఇప్పటికే డబ్బున్నటువంటి వాళ్ళకి రాయితీలు ఇస్తూ, వాళ్ళు రుణాలు మాఫీ చేస్తూ, వాళ్ళకి పన్ను రాయితీలు ఇస్తూ, వాళ్ళకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్, పిఎల్ఐ స్కీమ్ ఇస్తూ, ఇవన్నీ చేస్తూ వస్తే వాళ్ళ సంపద పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగాలు లేకపోతే వీళ్ళ సంపద తగ్గుతూ ఉంటుంది. ఈ అసమానతకి అది కారణం. మీరు ఒక పక్క దేశంలో ఆకలి లేదు అంటారు. మీరు ప్రపంచ ఆకలి సూచీలో మనం చాలా దిగువన ఉన్నాం. దిగువనున్నప్పుడు ప్రభుత్వం నడిపేటువంటి పార్టీ, అందులో పెద్దలు కూడా ఇదంతా మమ్మల్ని అభాస్ చేయడానికి, మిమ్మల్ని అప్రతిష్ట చేయడానికి చెప్తారు అన్నారు. కానీ అలా అన్న 2 రోజులు 3 రోజులు తిరగకుండానే 81 కోట్ల మందికి మేము ఉచితంగా 5 కిలోల ఆహార ధాన్యాలు ఇస్తున్నాం అన్నారు. ఒకవేళ నిజంగా ఎక్కడా కూడా ఆకలి లేకపోతే, ఇంతమందికి అందరూ కూడా బాగుంటే, అందరూ కూడా శుభ్రంగా భోజనాలు చేస్తూ ఉంటున్నారు, వాళ్ళకి ఆదాయాలు బాగున్నాయి అనుకుంటే, 81 కోట్ల మందికి మీరు ఉచితంగా 5 కిలోల ఆహార ధాన్యాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు అంత ఆకలి ఉంది దేశంలోనే చెప్పకనే చెప్తున్నారు, ఒప్పుకున్నారు. 5 ట్రిలియన్ ఎకానమీ ఏదైతే బీజేపీ పదే మాట్లాడుతుందో, కానీ ఇవాళ ఆ 5 ట్రిలియన్ ఎకానమీ గురించి ఎవరూ మాట్లాడట్లేదు. అసలు ఎందుకు, ఏంటి కారణం, వేర్ వెంట్ రాంగ్ అంటే? రాజేష్ గారు, మనకి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చాలా కళలు చూపించింది. $5 ట్రిలియన్ ఎకానమీ అన్నారు, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అన్నారు, మనం తొందరలోనే అభివృద్ధి చెందిన దేశంగా అయిపోతామని అన్నారు. రకరకాల వ్యవసాయంలో ఆదాయాలు రెట్టింపు చేస్తా ఉన్నారు. 2023కే చేస్తా ఉన్నారు, 2022కి అందరికీ ఇల్లు కట్టించేస్తా ఉన్నారు. రకరకాలు కావాలి. అంటే ఇవాళ ఎన్నికుందంటే ఇంకో 4 ఏళ్ల తర్వాత ఏం చేస్తామో ఒక కళ చూపిస్తారు. అలా నెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు ఏదన్నా ఒకటి 100 రూపాయలు కొంటారండి 10 ఏళ్ల క్రితం. ఇవాళ అది ఎంత అవుతుంది? అది 2-3 అవుతుంది. ఇప్పుడు మీరు $5 ట్రిలియన్ ఎకానమీ అవుతారంటే మీరు ఏం చేయకపోయినా అవుతారు కొన్నాళ్ళకి. కానీ అది పాయింట్ కాదు. మీరు ఏ బేసిస్ మీద నుంచి ఏ బేసిస్కి వెళ్తున్నారు అనేది ముఖ్యం అక్కడ. అంతేగాని నేను 20 ఏళ్ల క్రితం అది ఈ ఎకరం నేను 3 లక్షలు కొన్నాను, ఇవాళ 40 లక్షలు అయింది అని అంటే అది ఏమైంది?
దాని తర్వాత పెరిగింది. మీరు మీరు చేసింది ఏమి లేదు అందులో. అవును. అంచేత నేను ఇంకో 10 ఏళ్లలో దీన్ని 5 ట్రిలియన్ చేస్తాను, 6 ట్రిలియన్ చేస్తానంటే అది అవుతుంది. అది సో అది ఆటోమేటిక్ అవుతుంది, కానీ వీళ్ళు చేసే కాదు కదా. ఎందుకంటే మీరు 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 ఇప్పుడు మీకు ఉద్యోగాలు కల్పించకుండా, మీ వ్యవసాయం బాగోకుండా, మీ పరిశ్రమలు బాగోకుండా, మీ మొత్తం జాతీయ స్థూల ఉత్పత్తిలో మ్యానుఫ్యాక్చరింగ్ పెరగకుండా ఎలా అవుతుందండి? దానికి ఏదో ఒక బేసిస్ ఉండాలి కదా. మీ 80 కోట్ల మంది ఆకలితోటి ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా 5 కిలో అని చూస్తూ ఉంటే అది $5 ట్రిలియన్ ఎకానమీ ఎలా అవుతుంది? అయ్యే అవకాశం లేదు. ఇదొక పక్క. రెండోది ఏంటంటే, ఇప్పుడు మనం బ్రిటన్ని అధిగమించాము అన్నామనంటే బ్రిటన్ అభివృద్ధి చెందిన దేశం కదా, అనుకుంటారు కదా. ఒక అభివృద్ధి చెందిన దేశాన్ని మనం అధిగమించాము, ఆ స్థానాన్ని ఆక్రమించాము అని అంటే మనం కూడా డెవలప్ అయి ఉండాలి కదా. మనం డెవలప్ అవ్వాలా లేదా? మనం కూడా అభివృద్ధి చెందిన దేశమే కదా. కానీ ఓ పక్కన మనం అభివృద్ధి చెందిన దేశమైనటువంటి బ్రిటన్ని అధిగమించాము, ఆ స్థానాన్ని ఆక్రమించాము అని చెప్తూ, రెండో పక్క ఏం చెప్తారు? 2047 అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం అంటారు. ఎలా చెప్పాలి దీన్ని? అంటే జనం ఏం చెప్పినా వింటారు, వాళ్ళకి అర్థం కాదు, మన మాయమాటలు నమ్ముతారు అనేటటువంటి ఎక్కడో అటువంటి ఆలోచన ఉంటేనే ఇటువంటి మాటలు మాట్లాడగలరు. అయ్యో నేను నిన్న చెప్పింది ఏమిటి, ఇవాళ ఏం చెప్తున్నాను, దీనికి దానికి ఏమన్నా వైరుధ్యం ఉందా? ఇవాళ చెప్తున్నారు కదా 2047 వరకు దేవుడే నన్ను పంపించాడు అనే మాట కూడా చెప్తున్నారు. అది పరాకాష్ఠ కదండి. అది పరాకాష్ఠ కదా. నాకు ఎవరో ఫోన్ చేసి ఇలా అన్నారు ప్రధానమంత్రి గారు అంటే నేను నమ్మలేదు ముందు. అలా ఎవరన్నా అంటారా అనుకున్నాను. అంటే స్వయంగా అవతార పురుషులని మనం ఎవరైతే అనుకున్నామో, ఇదివరకు ఏదో బుద్ధుడు, లేకపోతే జీసస్ క్రైస్తు, ప్రవక్త, మరొకళ్ళు ఆది శంకరాచార్యులు, మరొకళ్ళు, వాళ్ళు కూడా అలా అనలా. అలాగా ఇప్పుడు నాకు నవ్వొచ్చేది ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని నన్ను ఒక మన మీద ఏదో ప్రభావం చూపి, అయ్యో అవతార పురుషుడానికి తప్పకుండా మనం ఓటేయాలి అని మన మీద ఒక ప్రభావాన్ని చూపించడానికి అన్నారనుకోండి, అది ఒక టెక్నిక్ అనుకోవచ్చు, ఒక టాక్టిక్స్ అనుకోవచ్చు. ప్రమాదం ఎక్కడ వస్తుందంటే, అసలు నిజంగా నమ్మి అన్నారు అనుకోండి, అక్కడ ప్రమాదం వస్తుంది. అంటే అసలు ఏమిటి ఇలా మాట్లాడతారు ఎవరైనా? అలా గాంధీ గారు మాట్లాడలేదు కదా. గాంధీ గారి గురించి మీరు నేను అనుకున్నాం, మేబీ ఆయన దేవాన్ని సంబూతుడేమో అని అనుకున్నాము. ఆయన ఎక్కడ అనలేదు, ఇప్పుడు అనలేదు. దాన్ని ఎవ్వరూ కూడా ప్రోత్సహించలేదు. అది మన ఇంటర్ప్రిటేషన్ అనుకున్నాం అంతే. కానీ స్వయంగా నేను బయలాజికల్ గా పుట్టలేదు అనేటువంటి మాట అన్నారంటే దీని గురించి బాగా ఆలోచించి చెప్పినటువంటి మాట, యాథాలాపంగా చెప్పినటువంటి మాట. అది ఒక ఆఖరి అస్త్రంగా అనుకోవాలంటే, మోడీకి ఓటమి భయం తోటి కొంచెం ఆఖరి అస్త్రంగా ప్రజల మీద ప్రయోగిస్తున్నారు అనుకోవాలా? ఏమండి, ఎప్పుడైతే నాకు ఒకటేనండి, నాకు చాలామంది మోడీ గారిని అభిమానించేటువంటి స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరితో నేను మాట్లాడుతుంటాను. నాకు ఇబ్బంది ఏం లేదు. అయితే నేను ఒకటి అడుగుతాను, నాకు ఒక్క విషయం చెప్పండి. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ, ఒక ప్రధానమంత్రి, మూడోసారి నాకు అవకాశం ఇవ్వండి అని ఎన్నికల బరిలో ఉన్నటువంటి వారు ఏం చెప్పాలి? నేను 10 సంవత్సరాల్లో ఈ పనులు చేశాను అని చెప్పాలి. నేను ఇచ్చినటువంటి వాగ్దానం ఇది, ఈ 10 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఇంత చేయగలిగాను, ఇంత చేయలేదు, ఈ కారణాల వల్ల చేయలేకపోయాను, నేను తప్పుపట్టట్లా. ఇప్పుడు మీరు 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాను అన్నారు, 2 కోట్లు కల్పించలేకపోయారు. పోనీ 1,50,00,000 కల్పించాము, 1,30,00,000 కల్పించాము, లేదా 1 కోటి కల్పించాము, పలానా కారణం ఉంది చెప్పుకుంటే వేరే విషయం. కానీ ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి ఏమీ మాట్లాడకుండా, 10 సంవత్సరాల్లో ఏం చేసామో చెప్పకుండా, ఎలా చేసామో చెప్పకుండా, ఈ దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళామో మాట్లాడకుండా, మంగళసూత్రాల గురించి, మీకున్నటువంటి 2 గేదెల గురించి, లేకపోతే మీరు నాకు ఓటైపోతే మీ కరెంటు కట్టేస్తారని చెప్పు, లేకపోతే మీ పైపులు కట్టేస్తారని చెప్పు, మంచినీళ్ళు రావని చెప్పు, లేకపోతే వాళ్ళు మొత్తం మీవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారు, ఇట్లా చెప్తున్నారంటే ఏమనుకోవాలంటే మేమేమీ చేయలేదు అని చెప్పినట్టుగానే చెప్తున్నారు ఆయన, అంతే కదండి. నేను అడుగుతున్నాను, అంటే వారిని అభిమానించేటువంటి వాళ్ళు, వాళ్ళకు ఓటు వేయాలి, ఖచ్చితంగా అదే ప్రభుత్వం రావాలి అని వాదించే వాళ్ళు, వాళ్ళకి
నాకు చెప్పండి, ఏం చేశారని చెప్తున్నారు చెప్పండి. వాళ్ళు ఇప్పుడు మనం చెప్పడం కాదు, ఆయన చేయలేదే మనం చెప్పడం కాదు, ఆయనే చెప్పట్లేదు నువ్వు చేసావని. సో ఇప్పుడు మోడీ చేస్తున్న స్టేట్మెంట్ చూస్తుంటే మీరు చెప్పినట్టు అవన్నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు అనుకోవాలా ప్రజల్ని, అంటే మభ్యపెట్టి బ్లాక్ మెయిల్ చేసి పెట్టడం ఒకటండి. రెండోది బ్లాక్మెయిల్ అనడం కన్నా దేశంలో విద్వేషాన్ని రెచ్చగొట్టి, అంటే మీకు సమస్య ఉందా, వాళ్ళ వల్ల ఉంది, మీరు నిరుద్యోగుల, వాళ్ళ వల్ల మీరు నిరుద్యోగులు, వాళ్ళు ఎక్కువ పిల్లలు కంటున్నారు కాబట్టి మీరు నిరుద్యోగులుగా ఉన్నారు, మీకు పేదరికం ఉందా, వాళ్ళ వల్ల మీరు పేదరికంగా ఉన్నారు, మీ ధరలు పెరుగుతున్నాయి, వాళ్ళ వల్ల పెరుగుతున్నారు, పాకిస్తాన్ వల్ల పెరుగుతున్నారు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల జరుగుతోంది. ఇది వాస్తవం సార్, ఎందుకంటే చాలా మంది మోడీ అంధభక్తులు అందరూ కూడా, నేను చాలా మంది మాట్లాడితే వాళ్ళందరూ కూడా చెప్పేది కాంగ్రెస్ వల్ల 60 ఏళ్లలో దేశానికి ఈ విధంగా అయ్యింది అనేది స్పష్టంగా వాళ్ళు మొండిగా వాదిస్తారు. ఏమండి, ఒకటి ఇప్పుడు పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ తప్పులు చేయలేదు, కాంగ్రెస్ బ్రహ్మాండంగా చేసింది అనాల్సిన అవసరం కూడా మనకేం లేదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే 10 సంవత్సరాల్లో మేము ఇది చేసాము అని చెప్పలేకపోతున్నారు ఏమిటి అనేది నా ప్రశ్న. ఇది చెప్పకపోగా ద్వేషాన్ని కలిగిస్తున్నారు, పుట్టిస్తున్నారు, ద్వేషాన్ని సృష్టిస్తున్నారు, ఈ సమాజం మీద విష ప్రయోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి వాళ్ళ మనసులోనూ కూడా ఏదో ఒక ద్వేషభావాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద అంటే మీరు ఇంకేమీ చేయకల, మిమ్మల్ని ద్వేషపూరితమైనటువంటి మనుషులుగా తీర్చిదిద్దితే మీరు నాకు ఓటేస్తారు అనేటటువంటి ఒక విశ్వాసంతో వెళుతున్నారు ముందు. ఇవాళ ఇన్ని విధ్వంసాలు, ఆర్థిక పరమైన కానీ లేకుంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ప్రజలు కుదేలైపోతున్నారు, ఇండస్ట్రీ సెక్టర్ కుదేలైపోయింది. ఇంత జరిగినప్పటికి కూడా మోడీ పట్ల ఇంకా వ్యతిరేకత లేదు అనే ఒక భావన చెప్తున్నారు చాలా మంది. దాన్ని ఎట్లా చూస్తారు? నేను దాంతో ఆ రీడింగ్ తోటి నేను అంగీకరించనండి. నేను చాలా తిరుగుతున్నాను, చాలా రాష్ట్రాలు తిరిగాను, చాలా చోట్ల గత 10 నెలలుగా తిరుగుతున్నాను, గత 3-4 నెలలుగా ఇంకా ఎక్కువ తిరుగుతున్నాను. కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, చిన్న చిన్న రాష్ట్రాలు తప్ప ఇటు బెంగాల్ నుంచి గుజరాత్ వరకు, అటు చండీగఢ్ నుంచి ఇటు తమిళనాడు వరకు, కన్యాకుమారి వరకు బాగా తిరుగుతున్నాను. నాకు కనీసం లేదనంటే నెలకి ఒక 30-40 సమావేశాల్లో పాల్గొంటున్నాను, మాట్లాడుతున్నాను. నేను ఒకే మాట్లాడడం, పాల్గొనడమే కాకుండా నేను ఎక్కడికి వెళ్ళినా నేను అన్ని వర్గాల ప్రజల్ని కలుస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది, ఏమనుకుంటున్నారు అనేది కూడా నేను కొంచెం వాకప్ చేస్తుంటాను. నాకు మొట్టమొదటి ఉంది అది. ఇంత తిరిగిన తర్వాత, ఇంతమందితో మాట్లాడిన తర్వాత నాకు ఉన్నటువంటి అనుభవంతో గతంలో ఎవరికి ఎంత ఓటు పడింది, ఎంత శాతం ఓటు వచ్చింది, హిస్టారికల్ 1952 నుంచి ఎట్లా ఉంది, ఎన్నికల సరళి ఎలా ఉంది అనేది కూడా నాకు కొంత అవగాహన ఉంది. ఇవన్నీ చూసుకుంటే ఈ ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది ఇవాళ. అండ్ ఈ ప్రభుత్వం, ఈ అధికార పక్షానికి ఈ ఎన్నికల్లో 200 నుంచి 220 స్థానాలు మించి రావు. వారికి ఉన్నటువంటి మిత్రపక్షాలతో కలిపి ఇంకొక 30-40 అదనంగా రావచ్చు. కానీ వీరికి ఈ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి శక్తి, బలము ఉండవు. మీకు జూన్ 4వ తారీఖు తర్వాత ఎన్నికలు, ఈవీఎంల్లో అవి అవకతవకలు అవి ఇవి లేకుండా, పోలింగ్లో అవకతవకలు లేకుండా వాళ్ళు 6%, 7% ఎక్కువ పెట్టేశారు అటువంటి వాదన కూడా వినపడుతున్నాయి. ఇవన్నీ కాకుండా సజావుగా కానీ జరిగితే ఈ ఎన్నికల్లో నాన్ ఎన్డీఏ ప్రభుత్వం, నాన్ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేటువంటిది నా అంచనా ఒకటి. రెండవది, దీని అర్థం అసలు మోడీని అందరూ వ్యతిరేకిస్తారని చెప్పను, ఉంటారు కొంతమంది. ఇంకోటి, ఇప్పుడు ఈ దేశంలో మొట్టమొదటి నుంచి అనేక దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ దేశం ఎవరికి చెందుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇది పదే ఈ దేశం వేసుకుంటూ ఉంటుంది. ఈ దేశం అందరిది అనేటువంటిది ఒక వాదన, ఈ దేశం హిందువులది మాత్రమే అనేటువంటిది మరొక వాదన. ఈ దేశం హిందువులదే అనేటటువంటి వాదన ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ దేశం అందరిది, అందరికీ సమానమైనటువంటి హోదా, సమానమైనటువంటి గౌరవం, సమానమైనటువంటి హక్కులు ఉంటాయి, ఈ దేశంలో ఉండాలి అనేటువంటి వాదనకి ఎక్కువ మంది మద్దతుగా నిలబడ్డారు. దాని అర్థం ఏంటంటే ఈ అంధభక్తులు ఉండరని, వాళ్ళు మాట్లాడరని,
వాళ్ళు అసలు సున్నా అయిపోతారని, ప్రతి బాక్స్లో వాళ్ళకి అసలు ఓటే ఉండదని అంటల్లా. వాళ్ళకు కూడా ఉంటుంది, కానీ మెజారిటీ శాతం వాళ్ళకన్నా కూడా ఈ దేశంలో అందరికీ చెందుతుంది ఈ దేశం అనేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా వస్తూ వచ్చింది, ఎక్కువగా ఉంది. ఇవాళ వారి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రభుత్వం అపజయం పాలవుతుంది అనేటువంటి నా అంచనా. సో మీరు అంటున్నారు మీ అంచనా ప్రకారం నాన్ ఎన్డీఏ నాన్ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కేంద్రంలో అనేది. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఇండియా కూటమి ఎంత బలంగా ఉంది, కాంగ్రెస్కి ఇండివిజువల్గా ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? ఇతర పార్టీ అలయన్స్ పార్టీ ఎవరైతే బలంగా ఉన్నటువంటి ఆప్ అరవింద్ కేజ్రీవాల్కైనా, లేదంటే శరద్ పవార్కైనా, స్టాలిన్కైనా, సౌత్ నుంచి నార్త్ వరకు తీసుకుంటే ఎట్లా ఉన్నాయి మీ అంచనాలు? అంటే సాధారణంగానండి రాజేష్ గారు, మీరు అడిగినట్టుగా, మీరు చెప్పినట్టుగా మామూలు పరిస్థితుల్లో అయితే ఈ పార్టీ ఆ పార్టీ, ఈ నాయకత్వం ఆ నాయకత్వం, ఈ కూటమి ఆ కూటమి, ఇది మనం వేసుకున్నటువంటి అంచనాలు. కానీ ఈ ఎన్నిక చాలా విలక్షణమైనటువంటి ఎన్నిక. ఈ ఎన్నికల్లో పోరాటం రెండు పార్టీల మధ్య, ఇద్దరు నాయకుల మధ్య, రెండు కూటముల మధ్య కాదు. నేను ఎంత తిరిగిన తర్వాత చెప్తున్నా. ఈ ఎన్నిక భారత ప్రజానీకానికి, ప్రధానమంత్రికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. ఈ ఎన్నిక భారత ప్రజానీకానికి, భారతీయ జనతా పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ. ఈ ఎన్నిక భారత ప్రజానీకానికి, ఎన్డీఏ కూటమికి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ. మీకు భారత ప్రజానీకం ముందు ఎంత గొప్ప నాయకుడైనా, ఎంత బాహుబలి అయినా, ఎంత నరేంద్ర మోడీ అయినా కూడా పిపీలకమే. భారత ప్రజానీకం మీద ముందు ఎంత గొప్ప పార్టీ అయినా, ఎంత బలమైన పార్టీ అయినా, ఎన్ని వనరులు ఉన్నటువంటి పార్టీ అయినా కూడా ఒక చిన్న ఆట బొమ్మే. ఈ టాయ్ కార్ అంటాం చూడండి, లక్క పెడతలాగా లక్క పెడితే. అలాగే భారత ప్రజానీకం ముందు ఎంత గొప్ప కూటమైనా కూడా, ఎన్డీఏ కన్నా గొప్ప కూటమైనా కూడా అది అసలు ఏమీ ఒక చీమల గుంపుతో సమానం. అంటే అలాంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది. ఇది ఒక పార్టీ ఈ పార్టీని ఓడిస్తుందనో, ఒక నాయకుడు ఈ నాయకుడిని ఓడిస్తాడనో, ఒక కూటమి ఈ కూటమిని ఓడిస్తుందో అని చెప్పట్లా నేను. అంటే భారత ప్రజానీకం ఈ కూటమిని, ఈ నాయకత్వాన్ని, ఈ పార్టీని ఓడించాలి అని నిర్ణయించారు కాబట్టి దానివల్ల లబ్ధి పొందేటటువంటి నాయకులు పార్టీలో కూటమిలో ఉంటాయి, అంతే. దీన్ని అలా అర్థం చేసుకోవాలి తప్ప వీళ్ళేదో కాంగ్రెస్ లేకపోతే ఆప్ లేకపోతే జేడీయూనో మరోటో వాళ్ళు ఓడించేస్తున్నారు సిపిఎం అనడానికి లేదు. అంచేత వీళ్ళకి ఎన్ని వస్తాయి అనడం కన్నా ఈ 220 ఇంకో 30 40 260 60 మిగతావన్నీ కూడా మిగతా వాళ్ళకి వస్తాయి. అది వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అంచనాలు తారుమారయ్యే పరిస్థితులే కనిపిస్తుంది. అంటే మీకు ఒకటేనండి, చాలామంది తప్పుదో ఎక్కడ పెట్టారంటే అది చాలా తెలివిగా చేశారు. ఎవరు భారతీయ జనతా పార్టీ కానీ, నరేంద్ర మోడీ గారు కావచ్చు, వారి వ్యూహకర్తలు కానీ ఏం చేశారంటే, మా అంతటగా 370 సీట్లు, మా కూటమికి 400 సీట్లు పైన వస్తాయన్నారు. అనేటప్పటికీ మొత్తం చర్చ అంతా అసలు 400 వస్తాయా, 370 వస్తాయా, వచ్చే అవకాశం ఉందా అనే దాని మీద చర్చ. ఎందుకంటే చర్చ చేసేవాళ్ళు కూడా వాళ్ళ చేతుల్లో ఉండి చర్చలు చేస్తున్నారు. అంతేగా అసలు ఈ ప్రభుత్వం నెగ్గుతుందా, నెగ్గదా, ఓడుతుందా, నెగ్గుతుందా, దీనికి ఉన్నటువంటి శక్తి ఏమిటి, బలం ఏమిటి అనే దాని గురించి చర్చపోయింది అక్కడ. సో అలా చర్చని మళ్లించారు కాబట్టి ఇన్నాళ్ళు అందరూ 400 వాళ్ళకే బలవంతులుగా పోర్ట్రే చేసుకుంటున్నారు అన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవసాయాలు బాగోకపోవడం, చిన్న పరిశ్రమలు బాగోకపోవడం, అసమానతలు పెరిగిపోవడం, తర్వాత వీటన్నిటిని మించి రాజేష్ గారు ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. నా ఖావుంగా నా ఖానీ దూంగా, మిగతా వాళ్ళు ఎలా ఉన్నా కూడా మేము స్వచ్ఛంగా ఉన్నాం అనేటటువంటిది వారికి గత 2 ఎన్నికల్లో 14లోనూ 19లోనూ వాళ్ళకి బాగా ఉపయోగపడింది. నేను చాలామందిని కలిశానండి, వారు ఏమండి వాళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారు, అంతా కరెక్ట్గానే ఉంది, కానీ అవినీతి పరిస్థితి లేదండి అనేవాళ్ళు.
కానీ ఎలక్ట్రల్ బాండ్ వచ్చిన తర్వాత దాని తర్వాత వచ్చినటువంటి పరిణామాలు, వస్తున్నటువంటి వార్తలు చూసిన తర్వాత పైగా మిగతా వాళ్ళు అనుకోవడం పక్కన పెడదాం, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకులు అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోడీ కానీ వాళ్ళు తీసుకోలేదా, మిగతా వాళ్ళు తీసుకోలేదు అంటున్నారు. అంటే ఏంటి, వీళ్ళు కూడా తీసుకున్నట్టే. అంటే ఇదివరకు మేము స్వచ్ఛంగా ఉన్న వాళ్ళంతా అనేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు తీసుకోగలిగింది మేము తీసుకుంటే తప్పేంటి అంటున్నారు. అంటే వీరికి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ సుపీరియారిటీ ఉంది, మోరల్ హై గ్రౌండ్ అంటారు, అది కొలాప్స్ అయిపోయింది కదా. సో నువ్వు వాళ్ళే ఒకటే అయినప్పుడు ఇంత నిరుద్యోగం, ఇంత ధర పెరుగుదల, ఇంత వ్యవసాయం బాగోపోవడం, ఇంత ఇవన్నీ ఉన్నప్పుడు మీకెందుకు వేయాలి? వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి, ఎలక్ట్రాల్ బాండ్స్ విషయంలో మేము లీగలైజ్ చేసాము, దొంగచాటుగా ఇచ్చే ఏదైతే నిధులు ఇస్తున్నారు పార్టీలకి అది మేము లీగలైజ్ చేసామని చెప్తున్నారు కదా. ఇప్పుడు లీగలైజ్ చేసాం, ఎలా లీగలైజ్ చేశారండి? ఎలా అంటే మీకు ఒకటే చూడండి రాజేష్ గారు, వాళ్ళు ఏం చేశారంటే ఒక కంపెనీ లాభాల్లో ఎంత శాతం ఇవ్వచ్చు చందాగా అనేదాన్ని తీసేశారు, అంటే పరిమితి తీసేశారు ఒకటి. రెండోది ఏం చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని, మిగతా చట్టాలన్నింటినీ కూడా మార్చేసి ఎన్నాళ్ళు ఆ కంపెనీ సంవత్సరం క్రితమే పుట్టినా 2 ఏళ్ల క్రితం పుట్టినా కూడా ఇవ్వచ్చు అన్నారు. కంపెనీ యాక్ట్ కూడా మార్చారు. ఇవన్నీ మార్చిన తర్వాత మీకు వాడు చేస్తే ఇప్పుడు బయటకు వచ్చింది. తర్వాత నిజంగా అంత పారదర్శకంగా చేశాము, లీగలైజ్ చేసాము అన్నప్పుడు ఎలక్ట్రల్ బాండ్ ఎవరు కొన్నారు అని చెప్పడానికి మీరు అంత వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది, చెప్పడానికి వీల్లేదు అని అసలు వాళ్ళు చేయని ప్రయత్నం కూడా లేదు కదా. ఎంత అడ్డం పడ్డారంటే సుప్రీంకోర్టు లేదు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అన్న తర్వాత కూడా స్టేట్ బ్యాంక్ వింటే మాకు టైం కావాలి, జూన్ 30 వరకు టైం కావాలంటే ఎన్నికలు అయిపోయే వరకు టైం కావాలన్నారు. ఎందుకన్నారు? ఇవ్వాలి కదా. అసలు వాళ్ళు ఇందులో మేమేమీ తప్పు చేయలేదు అని అనుకున్నప్పుడు మీకు సమాచారం కావాలి, ఎందుకో సమాచారం ఉండాలి. ఇప్పుడు 17C కూడా అంతే కదా, అదే అవుతుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు వాళ్ళు ఏమంటే ఇప్పుడు 17C కావాలి అని పౌర సమాజం అడుగుతుంటే భారతీయ జనతా పార్టీ కూడా 17C ఇవ్వాలి అని ఎందుకంటే లేకపోతున్నారు అంటే అక్కడ ఏమీ ఏ రకమైన అవకతవకలు చేయకపోతే చాలా ముందుకు వచ్చేయాలి వాళ్ళు కూడా వాళ్ళు. అదే ఇప్పుడు దీన్ని ఇప్పుడు అది బయటికి రాగానే మీకు ఎలక్ట్రల్ బాండ్ ఎప్పుడు ముట్టింది, దాని తర్వాత ఆ ఇచ్చినటువంటి వాళ్ళకి ఏం కాంట్రాక్ట్ వచ్చింది, ఈ రెండు పక్కన పెట్టి చూడడం. తర్వాత ఎలక్ట్రల్ బాండ్ మీకు ఎప్పుడు ఇచ్చారు, మీ మీద రేట్స్ ఎప్పుడు ఆగాయి, మీ మీద రేట్స్ జరగడం, మీరు ఎలక్ట్రల్ బాండ్ ఇవ్వడం, తర్వాత మీరు ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చారు మీకు బెయిల్ వచ్చింది, మీరు ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చారు మీరు అప్రూవర్గా మారారు, మీరు ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చారు మీకు కాంట్రాక్ట్ వచ్చింది. ఇవన్నీ తీస్తుంటే ఇందులో ఎంత అవినీతి ఉందో అర్థమవుతుంది. అందుకే చెప్పాను ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ కాదండి, ప్రపంచంలో అతిపెద్ద స్కామ్ ఇది. ఎందుకంటే ఒక్కొక్క ఎలక్ట్రల్ బాండ్ వెనకాల ఒక్కొక్క స్కామ్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఇన్ని ఎలక్ట్రల్ బాండ్స్ వెనకాల ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్కామ్ ఉందని మీరు చూసుకోండి. ఆఖరి కేరళలో ఏదో లాటరీ చేసే కంపెనీ కూడా బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. పైగా వాళ్ళకి వెబ్సైట్ లేదు, వాళ్ళకి కార్యాలయం లేదు, వాళ్ళు దాదాపుగా 1000 కోట్లు ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చారండి. ఎక్కడి నుంచి ఇచ్చారండి? తర్వాత మీకు అంత లాభంలో లేనటువంటి కంపెనీలు వాళ్ళకు వచ్చిన లాభం కన్నా ఎక్కువ ఇచ్చారు. ఎక్కడి నుంచి ఇచ్చారు అంటే ఎక్కడో మనీ లాండరింగ్ జరిగి దాన్ని అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని వైట్ వాష్ చేసి ఇచ్చారు. ఒకటి. రెండు, నష్టాల్లో ఉన్న కంపెనీలు కూడా ఎలక్ట్రల్ బాండ్ ఎలా ఇస్తాయండి? నష్టాల్లో ఉన్నటువంటి అంటే మీరు అన్నారే లీగలైజ్ చేశారు. ఏం లీగలైజ్ చేశారు ఇందులో అంటే వాళ్ళు మనీ లాండరింగ్ లీగలైజ్ చేశారా, లేకపోతే బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేయడానికి లీగలైజ్ చేశారా, ఏం చేశారు? తర్వాత ఇవన్నీ ఎలక్ట్రల్ బాండ్కి ఇచ్చారు. ఎలక్ట్రల్ బాండ్కి అది కాకుండా నగదులో ఇవ్వలేదని ఎలా అనుకుంటాం మనం? సో ఇది ఉంది, అది ఉండొచ్చు కదా. సో ఇప్పుడు మీరు అంటున్నారు బీజేపీకి 200 సీట్లు దాటే అవకాశం లేదని, కానీ తాజాగా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు బీజేపీకి 303 అయితే స్టాండర్డ్ గా ఉన్నాయి, అది రిటైన్ అయ్యే అవకాశమే ఉంటుంది, తగ్గినా కూడా 1-2 తగ్గవు కానీ 1-2 పుంజుకునే అవకాశమే ఉంటుంది అనేది ఆయన చేస్తున్నటువంటి. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆ డేటాను ఎట్లా ఇంటరప్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు అది వారి పరిశీలన అవుతుంది, ఇది నా పరిశీలన. ఇవన్నీ మనకి 4వ తారీఖున తెలుస్తాయి. అంతేగాని ఆయన ఏదో తప్పు చెప్పాడు, కావాలని చెప్పాడు, లేకపోతే వారికి అనుకూలంగా చెప్పాడు, నేను ఏదో వ్యతిరేకంగా చెప్పాను, నేను కరెక్ట్గా చెప్తాను, ఆయన కరెక్ట్ కాదు నాదే కరెక్ట్, లేకపోతే ఆయన ఏమో అనుకూలంగా వాళ్ళకి ఏదో కొమ్ము కాయడానికి చెప్పాడు, ఇవన్నీ నేను అందలుచుకోలే. అది వారి పరిశీలన,
ఇది నా పరిశీలన. సో తాజాగా జేపీ నడ్డా చూసుకున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే ఆర్ఎస్ఎస్ అవసరం లేదు బీజేపీకి ఇవ్వాలా అని చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తున్నారు? ఏమండి, జేపీ నడ్డా గారు ఆ మాట అన్నారు అని చూసి నేను చాలా ఆశ్చర్యపోయానండి. ఎందుచేతంటే రాష్ట్రీయ స్వయం సేవకు ఉన్నటువంటి సంఘకు ఉన్నటువంటి అనేక పరివార్ సంస్థల్లో భారతీయ జనతా పార్టీ ఒకటి, అది రాజకీయపరమైనటువంటి సంస్థ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో అతి ముఖ్యమైనటువంటి స్థానాలు 10 ఉన్నాయండి. ఆ 10 స్థానాలు నరేంద్ర మోడీ గారేనండి. అంచేత నడ్డా గారు దీని గురించి చెప్తే దాన్ని పెద్దగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు చెప్పారనుకోండి, దాని గురించి ఆలోచించాలి. అది కూడా అది సరే కాదా పక్కన పెడదాం, ముందు కనీసం ఆలోచించాలి. ఈ 10 స్థానాలను ఆక్రమించినటువంటి వారు నరేంద్ర మోడీ గారు కాబట్టి నడ్డా గారు చెప్పింది పెద్దగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో బయట ప్రజల్లో ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి చర్చ ఏంటంటే ఇఫ్ నాట్ మోడీ దెన్ హూ అనేది బయట ప్రధానంగా ఉన్నటువంటి చర్చ. సో దాన్ని మీ ప్రాస్పెక్టివ్ ఎట్లా చూస్తారు? అంటే భారత ప్రజానీకం ఏదో ఒక నాయకత్వాన్ని ముందుకు తీసుకొస్తుందండి. అంటే ఒకవేళ చాలామంది అంటే ఆ ప్రశ్నకి సమాధానం దొరికితేనే కానీ మనం ఎటు ఓటు వేయాలో తేల్చుకోలేము అనేటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు మనం కూర్చున్నామండి రాజేష్ గారు, ఇది అంటుకుంటూ ఉంటే మనం ఇక్కడ కూర్చుని అసలు ఎక్కడికి వెళ్ళాలో ముందు తేల్చుకుందాం అంటామా, ముందు పరిగెడతాం బయటికి. అంచేత ఈ దేశం ముందు ఈ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలని చూస్తోందండి. ఎవరు వస్తారు. ఇప్పుడు మీరే వచ్చు పొద్దున ప్రధానమంత్రి. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల్లో ఈ దేశాన్ని నడిపేటటువంటి శక్తి యుక్తి కలిగినటువంటి వారు, నేర్పడుతున్నటువంటి వారు ఎవరు లేరా? ఉన్నారు. ఇన్ని విధ్వంసాలు జరిగిన ఈ 10 ఏళ్లలో, కానీ ఇతర ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ అయినా లేకుంటే కూటమిలో ఇండియా కూటమిలో పార్టీలైనా మోడీ చేసినటువంటి దాన్ని ప్రభావితంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు అనుకుంటున్నారు ఏమన్నా? రాజకీయ పార్టీలు ఈ దేశంలో నెరేషన్ ఎక్కడన్నా మిస్ అవుతుందా అనేది నా అంటే ముఖ్యంగా ఈ ఎన్నికల్లోనండి పౌర సమాజం నుంచి వచ్చినంత వ్యతిరేకత, పౌర సమాజం చేస్తున్నంత కృషి ఏ రాజకీయ పార్టీ చేయలేదండి. అది మాత్రం చెప్పగలను. అంటే వారికి ఉన్నటువంటి పరిమితులు ఏమిటో మనకు తెలియదు. అంటే కొంత పరిమితులు మనం చూస్తున్నాం. ఏది జైల్లో పెడుతున్నారు, ముఖ్యమంత్రుల్ని జైల్లో పెడుతున్నారు, తర్వాత ప్రధానమైనటువంటి పార్టీల ఖాతాలని వాళ్ళు నిలిపేస్తున్నారు, వాళ్ళు అటు తిరగకుండా చేస్తున్నారు, జైళ్లలో పెడుతున్నారు. దగ్గర 143 మంది ఎంపీలని సస్పెండ్ కూడా చేసేసారు. అంటే అసలు ఒక భయాందోళనల పరిస్థితిని సృష్టించారు. చాలా మంది మాట్లాడలేకపోతున్నారు ఇవాళ. అది కూడా కొంత కారణం అయి ఉండొచ్చు. కానీ రాజకీయ పార్టీల కన్నా ఇలా మాట్లాడేటువంటి వాళ్ళకన్నా, రాసే వాళ్ళకన్నా సామాన్య ప్రజలు, పౌర సమాజం నుంచి ఈ ప్రభుత్వం మీద ఇవాళ అత్యంత ఎక్కువ శాతం వ్యతిరేకత ఉంది. రేపొద్దున్న వచ్చేటటువంటి పరిణామాలు ముఖ్యంగా ఈ పౌర సమాజం వల్లే వస్తుంది. సో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కీ ఫ్యాక్టర్స్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకుంటున్నారు? ముఖ్యంగా మోడీ లీడర్షిప్ గురించి మాట్లాడితే ఏం చెప్తారు? ధరలు పెరుగుతారండి, నిరుద్యోగం అండి, రైతాంగంలో ఉన్నటువంటి ఆందోళన అండి, గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు అండి. ఇవన్నీ చాలా ముఖ్యంగా ఓటర్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు 2014లో మోడీ గారు చెప్పారు, మీరు ఓటు వేయడానికి వెళ్లే ముందు మీ సిలిండర్కు నమస్కారం పెట్టేళ్ళండి అన్నారు. ఇప్పుడు ఆ సిలిండర్ నమస్కారం పెట్టేళ్తే ఏమవుతుంది చెప్పండి? సో ప్రధానంగా ఇవాళ మోడీ చేసినటువంటి 10 ఏళ్ల పాలనలో మీరు అంటే అనేక షాడోస్ అన్నింటినీ కూడా మీరు డార్క్ కోణాలు మీరు చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఆయన చేసినటువంటి కీ అచీవ్మెంట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇది చాలా మంది అడుగుతుంటారండి నన్ను. ఎలా అడుగుతారంటే, ఏమైనా నీకు మంచి ఏమి కనపట్లేదు, అన్ని వస్తే ఇవే మాట్లాడుతుంటా ఉంటారు. మీరు అదే అంటే కొంచెం మర్యాదగా అడిగాను. ఒకటే రాజేష్ గారు, ఇప్పుడు నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే నన్ను పరీక్ష చేసి, చూడయ్యా పరకాల ప్రభాకర్, నీ గుండె కొంచెం ఇబ్బందిలో ఉంది, ప్రాబ్లంలో ఉంది, నీకు హార్ట్ ప్రాబ్లం ఉంది అన్నాడు అనుకోండి. నేను బయటకు వచ్చి, ఇదేం డాక్టర్ అయ్యా, నా చెవులు బాగున్నాయి, నా కళ్ళు బాగున్నాయి, నా ముక్కు బాగుంది, నా పళ్ళు బాగున్నాయి, నా చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, ఇదేమీ చెప్పకుండా గుండె బాగాలేదంటే ఏంటి అన్నారు అనుకోండి. అది కరెక్ట్ అండి. అంటే ప్రధానమైన సమస్య ఏమిటి? అది మీ ముక్కు బాగున్నా, మీ కళ్ళు బాగున్నా, మీ చెవి బాగున్నా, మీ చేతులు బాగున్నా, మీ కాళ్ళు బాగున్నా కూడా అది ప్రాణాంతకం అవుతుంది. అంచేత ఆ విషయం మనం మాట్లాడుకోవాలి. ఏదో మనకేదో యూపీఐ వచ్చింది, లేకపోతే నేను ఎక్కడ కూర్చొని ఇలా చేసేస్తున్నాను అంటే
అది అది పెద్ద అచీవ్మెంట్ కింద ఎలా చూస్తాం? అసలు అసలు మీకు మీకు అలా చేయడానికి కావాల్సిన ఆదాయమే లేకపోతే దాన్ని ఏ రకంగా మెచ్చుకుంటాం? అంటే దేశం యొక్క గుండెకాయ మీద అత్యంత ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని చూపించింది ఈ 10 సంవత్సరాల్లో. దాని గురించి మాట్లాడుకోకుండా ఏదో అక్కడది బాగుంది, ఇక్కడది బాగుంది, ఇక్కడ ఏదో కారిడార్ చేశారు, అక్కడ ఏదో కారిడార్ చేశారు, ఇటువంటి ఆర్థిక వెలుగులు ఉన్నాయి కానీ అంటే ఎక్కడ మిరుమిట్లు గొలుపుతోంది. అదే అంటున్నా. ఇప్పుడు 1000 కోట్లతోటి ప్రీ వెడ్డింగ్ చేశారనుకోండి, అది దేశం బాగుపడినట్ట? ఎలా ఎలా అంటాం దాన్ని? అంటే ఇంతమంది కొన్ని కోటాను కోట్ల మంది మళ్ళీ మాకు సాయంత్రం భోజనం ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి ఆందోళనలో ఉన్నటువంటి ఒక దేశంలో 1000 కోట్లు పెట్టి మేము ప్రీ వెడ్డింగ్ సెలబ్రేట్ చేసామనంటే దేశం బాగుపడుతుందంటే మనం ఎలా అనుకుంటుందండి? సో ఆ వెలుగులు వెనకాల ఉన్నటువంటి చీకటి కోణాలు ఖచ్చితంగా ప్రజలు గ్రహించాల్సిన చాలా ఎక్కువగా ఉందండి, ఎక్కువగా ఉంది. అంటే అసమానతలు ఇదివరకు లేవా అంటే ఉన్నాయి, అయితే ఇంత అసమానత లేవు. కానీ నేను చూసినటువంటి నాకు ఊహ పొలిటికల్ గా తెలిసినప్పటి నుంచి కూడా పెట్రోల్ మీద చిన్న రూపాయి పెరిగిందంటే పెద్ద ఎత్తున కమ్యూనిస్టులు అందరూ జెండాలు పట్టుకొని వచ్చేవాళ్ళు, పొద్దున్న లేస్తే ప్రొటెస్టులు, రాస్తారోకోలు, ఆందోళనలు. కానీ ఇవాళ ప్రతిరోజు మార్కెట్లో మారిపోతుంటే ఇన్ని ధరలు పెరుగుదల మీరు చెప్తున్నారు, పౌర సమాజం చెప్తుంది, చాలా మంది గగ్గోలు పెడుతున్నారు, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ ప్రజల్లో ఎందుకో ఆ రివోల్ట్ రావట్లా. ఎందుకు అంటే ప్రజల్లో లేదనుకండి, పార్టీల్లో లేదు. అంటే అలా ప్రొటెస్ట్ చేసేటువంటి పార్టీలు, నిరసన తెలిపేటువంటి పార్టీలు బాగా అచేతనం అయిపోయాయి. అనేక కారణాలు ఉంటాయి దానికి. అసలు వాళ్ళందరూ ఎందుకు అచేతనం అయ్యారు, వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి, అది మనం పెద్దగా చర్చ చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ ధరల పెరుగుదల అంతగా ప్రజల్ని ప్రభావితం చూపట్లేదా అనేది నా పాయింట్. ఎందుకు చూపించట్లేదండి? చూపిస్తుందండి. ఇప్పుడు అరే మీరు నిన్నటి వరకు 10 రూపాయలతో ఒకటి కొనుక్కోగలిగారు. ఈ 10 రూపాయలతోటి అది కొనుక్కోలేక మీరు ఒక్కటే చూడండి. ఇదివరకు మీరు ఇదివరకు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో మీరు వెళ్ళారనుకోండి, మీకు కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా అని పట్టుకుని ఏదో ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు 30 సార్లు అడుగుతున్నారు, తీసుకుంటారా. ఎందుకంటే పాలు పెరిగిపోయాయి, కాఫీ పొడి పెరిగిపోయింది, పంచదార పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయాయి. అంచేత ప్రతి సంసారంలోనూ కూడా ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. మీరు ఎగువ మధ్యతరగతి సంపన్న వర్గాలు వదిలేద్దాం వాళ్ళని. మీకు అమెరికా నుంచి లేకపోతే అక్కడి నుంచి ఇక్కడి నుంచి అబ్బో భారతదేశం బ్రహ్మాండంగా ఉంది అంటుంటారు. ఎందుకు అంటుంటారంటే వాళ్ళు చూసేది భారతదేశాన్ని కాదు, భారతదేశంలో ఉన్నటువంటి మార్కెట్ని చూస్తారు. ఆ మార్కెట్లో కొనుగోలు శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? 30 కోట్ల మంది. ఆ 30 కోట్ల మంది నా కార్లు కొంటారు, లేకపోతే నా కంప్యూటర్లు కొంటారు, నా సాఫ్ట్వేర్ కొంటారు, లేకపోతే నా బ్యాంకింగ్ వాడుకుంటారు, నా యాప్లు వాడతారు, నా సాఫ్ట్వేర్ వాడతారు అంటే అది వెలిగిపోతున్నట్టు కాదు కదా. మనం చూడాల్సింది ఇంకా 110 కోట్లు 120 కోట్ల మంది ఎలా ఉన్నారని చూడాలి. అది సో అది మర్చిపోయి ఈ వెలుగుల్లో పడ్డాం అనుకోండి మన దెబ్బతింటాం. సార్ చివరిగా ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇండివిజువల్గా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్ల వరకు? నాకు అంత లోతుగా అంచనా లేదు. అయితే ఒకటి మాత్రం చెప్పగలను, ఈ 220 భారతీయ జనతా పార్టీకి ఇంకో 40 వీళ్ళకి వస్తే, అంటే 260 తీసేస్తే మిగతావన్నీ కూడా ఇండియా కూటమికి ఉన్నట్టే కదండి. ఒకళ్ళు ఇద్దరు అటు ఇటు కాకుండా ఇంకా మాట్లాడకుండా ఉన్నారు, ఇందులో చేరకుండా. బట్ వాళ్ళు ఏది ఎక్కువగా ఉంటే దాంట్లో వెళ్తారు. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి 125 సీట్లు వచ్చినా కూడా ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం దిశగా అడుగులు పడుతున్నాయి ఆయన చెప్పారు. తాజాగా కొంత న్యూట్రల్ అనలిస్టులు చేస్తున్నటువంటి విశ్లేషణలు మీలాంటి మేధావులు చెప్తుంది కాంగ్రెస్ 150 to 170 వెళ్తే కొంత ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి అనేది కూడా కొంత చెప్తున్నారు. అంటే అది ఎవరి నాయకత్వంలో ఉంటుంది, ప్రధానమంత్రి ఎవరు అవుతారు, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయనే అంత లోతుగా నేను చెప్పలేను కదండి, నాకు అంత అంచనా లేదు. కానీ ఈ ప్రభుత్వం వెళ్ళిపోవడం అయితే ఖాయం అనేది ఒకటి. ఈ ప్రభుత్వానికి ఈ కూటమికి 250 నుంచి 260 దాటి రావు అనేటువంటివి, మిగతావన్నీ కూడా బయటే ఉంటాయి. సో ఇప్పుడు ఆప్కి బార్ 400 కి పార్ అనేది మాత్రం ఖచ్చితంగా అది ప్రశ్నే లేదు రాజేష్ గారు, ప్రశ్నే లేదు. సో రూల్డ్ అవుట్ 400 కాదు, వారు అధికారంలో రావడం కూడా రూల్డ్ అవుటే. ఎన్డీఏ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కానీ ఈ రెండింటికి కూడా అవకాశం లేదండి. సో ఇప్పుడు వస్తుందని వాదించే వాళ్ళందరూ కూడా వాళ్ళు భ్రమంలో బతుకుతున్నట్టే, రావాలని కోరుకుంటున్నారు మోస్ట్ ప్రాబబ్లీ. సో వస్తే ఇంకెంత భయంకరంగా అయ్యే అవకాశాలు? అబ్బా, మంచి ప్రశ్న అడిగారండి. ఒకవేళ
అది ఏ కారణం చేతనైనా, అది మంచా చెడా నిజంగా Manipulations జరిగిందా, ఆ, ఇంకోటా, ఏదైనా కానీ. ఏదైనా కానీ ఒకవేళ వస్తే గనక రాజేష్ గారు, నేను ఏదో అతిశయోక్తిగా చెప్తున్నాను అనుకోదు దయచేసి, మళ్ళీ ఈ దేశంలో ఎన్నికలు ఉండవు. అంటే ప్రజాస్వామ్యం పూర్తిగా ఇప్పటికీ లేదు, ఇప్పటికీ లేదు. అసలు ఎన్నికల కమిషనర్ నియామకంలో లేదు, మీకు అర్థమైపోయింది కదండి. సుప్రీంకోర్టు పాత్ర ఎప్పుడైతే తొలగించేశారో అది ఎన్నికల కమిషన్ ఎలా అవుతుందంటే, ఎన్నికల కమిషన్ కాదు, అది కూడా ఒక ప్రభుత్వ శాఖ అవుతుంది. అవును. చండీగఢ్ ఎన్నికల్లో ఏం చేశారో చూశారు, సూరత్లో ఏం చేశారో చూశారు. ప్రధానమంత్రి అధికార పక్షం వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఎలాగా వారు ఉల్లంఘిస్తున్నారు, ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఎన్నికల కమిషన్ ఏమీ చేయట్లేదంటే అసలు ఎన్నికల కమిషన్ ఉన్నట్టు లెక్క ఇప్పటికే లేదు. ఇంతమంది ఎంపీలని సస్పెండ్ చేసి చట్టాలని పాస్ చేయడం అనేది ఎప్పుడో చూసారా మీరు? అవును. ఇది లేదు. అంటే ఎన్నికలు ఉండొచ్చు, ఎలాగా రష్యాలో ఎన్నికలు జరుగుతున్నాయి పుటిన్ కింద, చైనాలో జీ జిన్పింగ్ కింద ఉన్న డిక్టేటర్షిప్ అయిపోతుంది అంటారు. ఒకటి. రెండోది, ఇవాళ మణిపూర్ ఎలా మండుతోందో, మొన్న మే 3వ తారీఖుకి సంవత్సరం అయింది, అవును. మనం మనం పట్టించుకోవట్లేదు, మానేసాం, మర్చిపోయారు కూడా అందరూ. మర్చిపోయారు. మణిపూర్ ఎలా ఇవాళ మండుతోందో మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా అలా మండుతుంది మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వస్తే. దీన్ని మీరు ఏదో అబ్బే అలా ఎక్కడ జరుగుతుంది కానీ మన దగ్గర జరగదు, మణిపూర్లో జరుగుతోంది, కాశ్మీర్లో జరుగుతుంది, మనకు జరగదు, ఆంధ్రప్రదేశ్లో జరగదు, తెలంగాణలో జరగదు, లేకపోతే తమిళనాడులో జరగదు, లేకపోతే మధ్యప్రదేశ్లో జరగదు అనుకోకండి. మన 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 ప్రాంతంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన ఊర్లో కూడా ఈ రకమైనటువంటి ప్రమాదం పొంచి ఉంది. వీళ్ళు వస్తే అంత విద్వేషం, విధ్వంసం ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా. థ్యాంక్ యూ పరకాల ప్రభాకర్ గారు. ఇది ఆథర్ అట్లాగే సోషియో ఎకనమిస్ట్ పరకాల ప్రభాకర్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.